అందరికీ నా నమస్సుమాంజలీలు. మై నేమ్ ఇస్ కంతేటి రాజేశ్వరి. ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ మదర్ సిల్క్ కాంపిటీషన్ బై మల్టీ ఆర్ట్స్. ముందుగా మదర్ సిల్క్ వారికి నా ధన్యవాదములు. మన భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి, సౌందర్యానికి, హస్తకళా నైపుణ్యతకి ప్రతిబింబంగా నిలిచే మన చీర యొక్క గొప్పదనాన్ని తెలిపే అవకాశాన్ని నాకు కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చీర 6 గజాల పొడవైన వస్త్రం. చీర స్త్రీ యొక్క శరీరం చుట్టూ అందంగా చుట్టుకున్న వస్త్రం. చీర మన భారతదేశ ఉపఖండం నుంచి ప్రారంభమయ్యి అతి పురాతన చరిత్ర కలిగిన వస్త్రం. చీర కేవలం వస్త్రం మాత్రమే కాదండి, మన భారత స్త్రీ యొక్క గౌరవానికి, గాంభీర్యానికి, దయకి, దర్పానికి, ధైర్యానికి, ధీరత్వానికి, ఔన్నత్యానికి, ఔచిత్యానికి, ఔదార్యానికి, ఆహార్యానికి, వ్యక్తిత్వానికి, నైపుణ్యతకి ప్రతీక, స్త్రీయత్వానికి, మాతృత్వానికి చిహ్నం. చీర ఎంతో పురాతన కాలం నాటి నుంచి ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ, మహాభారత గ్రంథాల్లో కూడా చీర గురించి ప్రస్తావన ఉంది. దేవతల నుంచి దానవుల వరకు యక్ష, కిన్నెర, కింపురుషాదులు, గంధర్వాదులు అందరూ కూడా చీరను ధరించారు. మహారాజులు, మహారాణులు, అలాగే దాసీలు, దేవదాసీలు, కూలి పని చేసుకునేవారు, కోయవాళ్ళు, ఎన్నో జాతుల వారు, మతాల వారు, వివిధ ప్రాంతాల వారు, వర్గాల వారు, కుల, మత, జాతి అందరూ కూడా చీరని వాళ్ళ ఆచార వ్యవహారాలు బట్టే కాకుండా వాళ్ళు చేసే వృత్తిని బట్టి కూడా చీర కట్టే విధానాన్ని కూడా ఎన్నో రకాలుగా రూపొందించి ఇప్పటి వరకు దాన్ని ఎంతో ఆధునీకరించి ఇంకా ఆకర్షణీయంగా తయారు చేశారు. మన చీర విదేశాల వరకు కూడా వెళ్ళింది. విదేశీ మహిళలు కూడా ఎంతోమంది చీరలను ధరించి అక్కడ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన భారతదేశ ఘనతని, గొప్పదనాన్ని, మన సంస్కృతిని విదేశాలు కూడా మెచ్చుకునేలాగా మన చీర ఒక గొప్ప స్థానాన్ని కలిగించింది. మన భారతదేశ ఆత్మగా మన చీరను పిలుస్తారు. సారీ ఈజ్ నాట్ ఓన్లీ క్లాత్ అండి, సారీ ఈజ్ ఇండియన్ ప్రైడ్.